డీటెయిల్స్ చూస్తే వాళ్ళు గిరిజనులు, సమాజానికి దూరంగా ప్రకృతికి దగ్గరగా ఉండే ప్రజలు. 4 రాళ్లు వెనకేసుకుందామని పట్నం వచ్చారు. అప్పు చేసి మరీ హైదరాబాద్లో ఫ్లాట్లు కొనుగోలు చేశారు. ఇంతవరకు బాగున్నా ఇప్పుడే అసలు చిక్కులు వచ్చాయి. రియల్ వ్యాపారుల కన్ను ఆ స్థలంపై పడింది. సమయం చూసి ఆ అమాయకపు గిరిజనులను కాటేశారు రాజకీయ నాయకులు. అధికారుల అండదండలతో గిరిజనుల పట్ల అమానుషంగా ప్రవర్తించారు. మనుషులకు వస్తువులు విసిరినట్లు బయటకు విసిరేశారు. ముందస్తు మాటైనా చెప్పకుండా ఇళ్లను నిర్దాక్షిణ్యంగా కూల్చివేశారు. అయ్యా మీ కాళ్ళు పట్టుకుంటా, మా ఇల్లు కూల్చొద్దు అంటూ ప్రాధేయపడ్డా కలిచివేసింది. రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని పెద్దమంగళారం రెవెన్యూలో 210, 211, 212 సర్వే నంబర్లలో రాఘవేంద్ర కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ 1986లో 16 ఎకరాల భూమిని కొనుగోలు చేసి వెంచర్ చేశారు. అప్పటి నుంచి వినియోగదారులు 2023 వరకు కూడా ఫ్లాట్లు కొనుగోలు చేస్తూ వచ్చారు. అయితే పాత మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన 50 మంది గిరిజన కుటుంబాలు తమ సొంత గ్రామాల్లో తనకు ఉన్న భూములను అమ్ముకొని 4 ఏళ్ల నుంచి రాఘవేంద్ర కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలో ప్లాట్లు కొనుగోలు చేస్తూ వచ్చారు. కొనుగోలు చేసి ప్లాట్లలో ఇండ్లు కట్టుకుని అక్కడే నివాసం ఉంటున్నారు. కొందరు తమ ప్లాట్లకు ఫ్రీ కాస్ట్లు వేసి గుడిసెలు వేసుకుని కూలీ నాలి చేసుకుంటూ ఇక్కడే జీవిస్తున్నారు. అయితే గిరిజనుల ఇండ్ల మీద రియల్ వ్యాపారుల కన్ను పడింది. శ్రీనివాసరాజు, సురేష్ రెడ్డి 1998లో రాఘవేంద్ర కోఆపరేటివ్ సొసైటీ నుంచి అగ్రిమెంట్ చేసుకుని కోర్టు ద్వారా 2011లో డిగ్రీ తీసుకుని రిజిస్టర్ చేసుకున్నామని, ప్లాట్లు ఉన్న భూమి వారు గిరిజనులకు కొంతకాలంగా భయభ్రాంతులకు గురిచేస్తూ వచ్చారు. ప్లాట్లు వదిలిపెట్టి వెళ్లాలని అనేకసార్లు శ్రీనివాసరాజు, సురేష్ రెడ్డితో పాటు శ్రీనివాస్ గౌడ్, రాజు గౌడ్ అనే వ్యక్తులు తమకు బెదిరించారని బాధితులు ఆరోపించారు. ఇండ్లు ఖాళీ చేయడం లేదని రియల్ వ్యాపారులు జీవో 111కు విరుద్ధంగా అక్రమ నిర్మాణాలు చేపట్టారని హైకోర్టును ఆశ్రయించి కూల్చివేతలకు ఉత్తర్వులు తెచ్చుకున్నారు. ఎందుకంటే మంది మస్తు చెప్తారు. రియల్ వ్యాపారులు, మున్సిపల్ అధికారులు, పోలీసు బలగాలతో గత నెల 30న తెల్లవారుజామున 4 గంటలకు ఇండ్ల మీదకి జేసీబీలతో వెళ్లారు. ఇంట్లో నిద్రపోతుండగా నిద్ర నుంచి లేపి ఇంట్లో సామగ్రిని రోడ్డు మీద పడేసి పడుకున్న వృద్ధులు, పసిపిల్లలు, గర్భిణులను ఇంట్లో నుంచి గెంటేశారు. గుండాలతో బెదిరించి ఇండ్లు కూల్చివేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. కూల్చివేతల వెనకాల ఓ బడా నేత సోదరుడు ఉన్నాడని బాధితులు ఆరోపించారు. ఇండ్లు కూల్చివేసి ఫ్లాట్లు తీసుకోవడానికి ఎలా మనసు వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చలికి 3 రోజుల నుంచి బయటే పండుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరో తెచ్చి ఇస్తున్న అన్నాన్ని తింటున్నాం, మా బ్రతుకులు ఆగమయ్యాయని విలపించారు. ప్రభుత్వమే తమకు న్యాయం చేయాలని, తమ దగ్గర అన్ని ప్రూఫ్లు ఉన్నాయని ఆ అమాయకపు గిరిజనులు వేడుకుంటున్నారు. ఈ అమానుష చర్యపై తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించారు. హైకోర్టులో కూడా పిటిషన్లు దాఖలు చేశారు. మరి గిరిజన ప్రజలకు న్యాయం జరుగుతుందా? అన్యాయంగా, అక్రమంగా ఇళ్లను కూల్చివేసిన ఆ రియల్ వ్యాపారులకు, గుండాలకు, బడానేత సోదరులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా? ప్రజల ప్రభుత్వం అని చెప్పే నేతలు ఈ ఘటనపై స్పందించి గిరిజన ప్రజలకు న్యాయం చేస్తారో లేదో వేచి చూద్దాం. లేడీస్ పోలీసు వాళ్ళు వచ్చి ఇట్లా నెట్టుకొని పోతారు. మా ఆయన వస్తే మా ఆయనకు నెట్టుకొని పోయారు. వాళ్ళు ఎవరు వచ్చినా మా వచ్చిన ఒకదానే ఉంది. ఒక బాబు చిన్న సెల్లు తీసుకొని పుటం చేస్తుంటే ఆ సెల్లు గుంజుకొని పళ్ళగొట్టారు. పళ్ళ వేసి ఆ పిల్లగాన్ని గుంజుకున్నారు. మా మర్దలు వాళ్ళ లోపల పండుకొనే ఉన్నది. మేము అక్కడి నుంచి లేచి వచ్చే వాళ్ళకి బాగా కొట్టిరు. తలుపు బిల్ల కొట్టుకొని అది ఆ తలుపులు, ఆ సీసీలు అన్ని పళ్ళగొట్టేసి, ఆ సీసీ కెమెరాలు పళ్ళగొట్టేసారు. దేనివల్ల సార్ మేము కష్టపడి కట్టించినాం సార్. దేనివల్ల వాళ్ళు పళ్ళగొట్టేది ఏం రూల్ ఉంది సార్? కేసు ఉంటే ఆ కేసులకు టైం ఇస్తారు. ఏమైనా తప్పు చేస్తే టైం ఇస్తారు. పోలీసు వాళ్ళు చాలా మంది నిలబడిరు. 50 మంది ఉన్నాగా సార్ మీకు దండం పెడతా సార్. ఒక్క పూట టైం ఇండి సార్, ఒక 10 నిమిషాలు టైం ఇండి సార్. తెల్లారింది సార్,
తెల్లారింది అంటే ఒక్క టైం ఇవ్వలేదు. ఎంత కష్టపడి కట్టించినాం, ఎన్ని రూపాయలు అయినది, ఎంత పైసలు అయినా కొట్టుకున్నా. మొయినాబాద్ మండల్ రంగారెడ్డి డిస్టిక్ లో పెద్దమంగళవారం ఊర్లో రావేంద్ర సొసైటీ అనేది 1980లో స్థాపించబడింది. దీన్ని స్థాపించిన వ్యక్తి శ్రీశ్రీ సుబ్బారావు గారు. ఇది మొత్తం 17 ఎకరాల గుంటలు కొన్నారు, ప్రైవేట్ ల్యాండ్ పట్టాదారు నుంచి కొని 1985 నుంచి 1996 వరకు దీన్ని వెంచర్ చేసి ప్లాట్లు అమ్మబడింది. దాంట్లో 75 నుంచి 80 ప్లాట్లు అమ్మారు, మిగతా ప్లాట్లు అట్లే వేకెంట్ ఉన్నాయి. వేకెంట్ కూడా తర్వాత ఏం చేసిరంటే 1996లో పక్కకున్న ఎవరైతే పింక్ ఎస్టేట్ వాళ్ళు 1996లో వెంచర్ స్టార్ట్ చేశారు. వాళ్ళు మొత్తం 66 ఎకరాలు వెంచర్, అది ఏ బ్లాక్ బిసిడి అని చేశారు. అయితే ఇది డి వస్తుంది వాళ్ళ తరఫు నుంచి. ఇది దీనికి సంబంధించిన లేఅవుట్ మనది రావేంద్ర సొసైటీ. అయితే ఏం చేశారంటే 1996లో మీరు ఎట్లా ప్లాట్లు అమ్మడబోతలేవు కదా, మాకు ఇవ్వండి అని చెప్పి అగ్రిమెంట్కి వచ్చారు. అగ్రిమెంట్ చేసిరు, వాస్తవం చేసిన తర్వాత ఏమైంది, వాళ్ళు పైసలు కట్టలేదు, అగ్రిమెంట్ క్యాన్సిల్ అయింది. క్యాన్సిల్ అయిన తర్వాత 2006లో ఏం చేశారు, దీన్ని కోర్టుకు వెళ్ళి ఎక్స్పర్ట్ చేసి, అప్పుడున్న రంగారెడ్డి గారు ఎవరైతే ఉన్నారో మా కంపెనీ నుంచి అసోసియేషన్ నుంచి, ఆయన యుఎస్ ఉన్నారు, ఎక్స్పర్ట్ చేసి కోర్టు డిగ్రీ తెచ్చుకున్నారు. ఇంకొకటి, ఈ సురేష్ రెడ్డి శ్రీనివాసరావు అనే వ్యక్తి పక్కకున్న పింక్ ఎస్టేట్ లో ఒక్కొక్క ప్లాట్ 4 చేసారు. అవి ఆల్రెడీ కేసులు నడుస్తున్నాయి, తెలుసు పోలీసు వాళ్ళకి, అందరికీ తెలుసు, గవర్నమెంట్ ప్రతి ఒక్కరు తెలుసు, ఆర్డీఓ కానీ అందరికి. కేవలం ఏంటంటే పైసలకు ఆశపడి ఇంతమందిని మోసం చేయడం. మొయినాబాద్ మండల్ రంగారెడ్డి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. చెప్పండి రామకృష్ణ, అప్డేట్స్ ఏంటి? జీవిత ఏదైతే ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ లో ఇది సంఘటన చూస్తే అక్కడ ఉన్న స్థానికులు సలించిపోయారని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి మెయిన్ గా రాఘవేంద్ర కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ సంబంధించి దాదాపుగా 95-96 లో దీనికి సంబంధించి ఫ్లాట్లు కూడా అలకేట్ చేయడం జరిగింది. అలకేషన్ జరిగిన తర్వాత దాదాపుగా 50 గిరిజన కుటుంబాలు అక్కడ నివసిస్తూ ఉంటారు. వాళ్ళకి సంబంధించి ఏదైతే ఈ అక్రమ రియల్ ఎస్టేట్ భూదందా చేసేటువంటి వ్యక్తులు కనబడిందని చెప్పుకోవచ్చు. ఈ మధ్య కాలంలో ఏదైతే ఔటర్ హైదరాబాద్ కి శివారు ప్రాంతాల్లో భూముల రేట్లు భారీగా పెరిగిన నేపథ్యంలో ఎక్కడైతే అమాయక ప్రజలు ఉంటారో దానికి సంబంధించి భూ కబ్జాకి సంబంధించి వాళ్ళ కన్ను పడింది వీళ్ళ మీద కూడా అని చెప్పుకోవచ్చు. దానిలో భాగంగానే గత వారం రోజుల క్రితం జరిగిన ఈ సంఘటన ఏదైతే ఉందో, ఇది దాదాపుగా గిరిజన కుటుంబాల వాళ్ళు వీళ్ళు ఎవరు ఏమి చేయరనే ఉద్దేశంతో గవర్నమెంట్ అండదండాలతో వీళ్ళకి సంబంధించి దాదాపుగా ఈ ఏదైతే ఈ 50 కుటుంబాలకు సంబంధించి ఫ్లాట్లు ఏవైతే ఉన్నాయో ఈ కోర్టు పరిధిలో నడుస్తున్నాయి. అప్పటికే వీళ్ళు కొంత డబ్బు కూడా పే చేశారు. డబ్బు పే చేసి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఉన్నవాడు కాదు, దానికి ముందు 96-95 నుంచి కూడా అక్కడే తాత్కాలిక ఇళ్లు నిర్మించుకున్నారు. ఇప్పుడు కొంత డబ్బు కూడా కూర్చుకుని కొంత స్టాండర్డ్ నివాసాలు కూడా ఏర్పాటు చేసుకున్నారు. అవన్నీ కూడా ఎర్లీ మార్నింగ్ వెళ్ళి కూలగొట్టడం జరిగింది. ఎందుకంటే మార్నింగ్ అయితే ఎవరో ఒకళ్ళు అడ్డొస్తారు, కొంత కోర్టుకు వెళ్తారు, సో కొన్ని ఇబ్బందులు ఉంటాయి అని చెప్పేసి ఎర్లీ మార్నింగ్ అధికార బృందంతో వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అధికారులు ఏమీ పట్టించుకోకుండా నోటీసులు కానీ ఎలాంటివి ఇవ్వకుండా పేద ప్రజలు ఇళ్లను కొలగొట్టిన పరిస్థితి ఉంది. అక్కడ చూస్తే మాత్రం చిన్న పిల్లలు ఉన్నారు, చలికాలము, అవేవి గర్భిణీ స్త్రీలు కూడా ఉన్నారు. వాళ్ళు ఎవరిని పట్టించుకోలేదు. వాళ్ళు చెప్పారు మేము ఖాళీ చేస్తాము, మాకు కొంత టైం ఇవ్వండి అని. ఇంట్లో ఉన్నటువంటి సామాన్లు కూడా తీసుకునే అంత టైం కూడా ఇవ్వలేని పరిస్థితి. కూల్చివేతలు ఏవైతే ఈ కూల్చివేతలు ఉన్నాయో ఒక బడా నేత సోదరుడు ఉన్నాడని బాధితులు ఆరోపిస్తున్నారు. మెయిన్ గా దీనికి సంబంధించి ఎవరైతే ఉన్నారో శ్రీనివాసరాజు, సురేష్ రెడ్డి దీనికి సంబంధించి మెయిన్ కీలక పాత్ర పోషించారని చెప్పేసి ఈ రాఘవేంద్ర కోఆపరేటివ్ సొసైటీ నుంచి పెద్దగా వినిపిస్తున్న ఈ 2 పేర్లు అయితే వినిపిస్తున్నాయి. అక్కడ స్థానికులు చెప్పిన దాని ప్రకారం అయితే అక్కడ ఏదైతే బాధితులు ఉంటారో ఆ బాధితులు చెప్పిన దాని ప్రకారం అయితే మేము ఎప్పటి నుంచో ఉన్నాం, ఇది కోర్టు పరిధిలో ఉంది, ఇంకా కోర్టు డిసైడ్ చేయలేదు ఖాళీ చేయమని. మేము ఇప్పటికే చాలా అమౌంట్ కూడా అక్కడ సొసైటీకి సంబంధించి కూడా పే చేసాము, అయినా కానీ మమ్మల్ని ఖాళీ చేయమంటున్నారు. ఇది ఆర్డీఓ పరిధిలో, ఆర్డీఓకి తెలుసు, స్థానిక పోలీస్ స్టేషన్ లో కూడా తెలుసు, ఈ వ్యవహారం అంతా తహసీల్దారులకి తెలుసు అని కూడా చెప్తున్నారు. కానీ ఏవి పట్టించుకోకుండా అధికారులు అయితే వచ్చి ఒటాహుటినే ఖాళీ చేయాలి, లేదంటే మాత్రం కూలగొట్టేస్తామని చెప్పి కూలగొట్టి బయటికి పంపించిన పరిస్థితి అయితే చూసాం. ఇది మొత్తం చూసుకుంటే ఇది దాదాపుగా 2011లోనే అగ్రిమెంట్ కూడా చేసుకున్నారని కోర్టు ద్వారా కూడా ఇచ్చారు.
సో ఇవేవి కూడా వాళ్ళు పట్టించుకున్న పరిస్థితి లేదు. మొత్తం కూడా గిరిజనులు కావడంతో కొంత వాళ్ళు చదువుకోవడం తక్కువగా ఉంటుంది, ఎవరు వాళ్ళ తరపున ఉండరు నిలబడరు అనే ఉద్దేశంతోనే కొంత చేశారని స్థానికులు కావచ్చు, లేదంటే అక్కడ ఉన్నటువంటి కుటుంబాలు ఆరోపిస్తున్నట్టుగా మనం చెప్పుకోవచ్చు దేవిక. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ రామకృష్ణ.